నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆసరాతో వయోవృద్ధుల జీవితాల్లో వెలుగులు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర విజయవంతం కావాలి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు గ్రామస్తులతో ఫలించిన పోలీసుల చర్యలు ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లతో ఆత్మగౌరవాన్ని పెంచారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు శంషాబాద్ మండల కార్యాలయంలో 1380 మంది నూతన ఆసరా పింఛన్దారులకు స్మార్ట్ కార్డులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వలకు కొడుకై ఆసరా పింఛన్లు పెండ్లి కూతుర్లకు మేనమామై కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్ వంటి పథకాలతో కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధిలో దేశంలోని తెలంగాణను అగ్రగామిగా నిలిపారని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ జెడ్పీటీసీ తన్వీరాజు తదితరులు పాల్గొన్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు మనం అడిగిన 2,000 రూపాయలు పిచ్చి ఎవరు అడగలేము ఆ నెక్కడి 200 ఇచ్చే గుప్పించుతారు 2,000 ఎక్కడ పోతున్నట్టు అడిగిపోతుంది ఇలా 2,000 రూపాయలు నీ ఖాతాలకు వస్తున్నాయి నెలనాడు ఖాతాలు ఇస్తుంది అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఏంటంటే గమనించాలి ఎలక్షన్ నాడు ఆ మాట ఈ మాట చేస్తే నమ్మకుండా మీరు ఏ ప్రభుత్వం పనిచేసి ఎవరు పనిచేసి మన గురించి ఎవరు పనిచేస్తారు మన గురించి ఎవరు ఆలోచిస్తారు అని మీరు ఆలోచించారు ఇంత మంచి కార్యక్రమం చూస్తున్నారు మన మా ముఖ్యమంత్రి గారు అన్నారు ఆయన ఉద్యోగాలు చెల్లి పెట్టిరు భోజనాలు పెట్టి ఇవ్వాలని చెప్పారు ముఖ్యమంత్రి ఆయన ఎంత పెద్ద మనం చెప్పండి ఇలా 11 గంటలకు పెట్టినా మీరు భోజనాలు పెట్టకపోయినా కానీ 2-3 గంటలకు పెట్టి మంచి భోజనాలు పెట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కూడా గమనిస్తారు మన ముఖ్యమంత్రి ఏం చేస్తారు మన తెలంగాణ విషయంలో ప్రజలు ఏమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన కనుక మన ముఖ్యమంత్రి గారు అందుకని మీరందరూ ఆలోచించాలని అది కళ్యాణ పథకం ఇస్తున్నాం షాదీ ముబారక్ ఇస్తున్నాం కళ్యాణ పథకం మీద 1,00,000 రూపాయలు ఇస్తున్నాం రోజు గరీబ్ 1,00,000 రూపాయలు పెళ్లి రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా 1,00,000 రూపాయలు పెళ్లి గరీబ్ చేసుకున్న టైం ఉంటుంది అందుకని మనం అందరం ఒకరు గమనించి ఏ ప్రభుత్వం ఏం పని చేస్తున్నాడు ఏ నాయకుడు ఏం పని చేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడు ఏ జెడ్పీటీసీ ఏం పని చేస్తున్నాడు ఏ ఎంపీపీ ఏం చేస్తున్నాడు ఏ సర్పంచ్ ఏం పని చేస్తున్నాడో మీరు అందరూ ఆలోచించుకొని ప్రజలు చేసిన పనులను మీరు గమనించాలి అందుకని ఇంత మంచి కార్యక్రమాలు మీరందరూ కూడా పొద్దు నుంచి వచ్చి కూర్చున్నా చాలా సంతోషం ఈ డబ్బులతో మీరందరూ జనాలు వచ్చినా ఏమొచ్చినా మంచిగా సంతోషంగా ఉండాలని నాకు చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషం మనమందరం కూడా మా విలేకరులు చూస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం ఇప్పుడు లేకపోతే ఏదో ఊళ్ళో పోయి ఇయ్యపోగా నాకు ఇప్పుడు ఏంటంటే మాకు ఒక్కడే చెప్తాడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని ప్రజలకు అందుతున్నాయా లేవా చూసుకోవాలని చెప్పిన ఘనత మనం వయోవృద్ధులకు ఆసరా పెన్షన్ల పంపిణీతో అవ్వ అయ్య కండ్లలో ఆనందం వెల్లివిరుస్తోందని ఆదిలాబాద్ జిల్లా బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు ఇచ్చోడ మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 820 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన అట్టడుగు వర్గాల కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ సునీత చవాన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆత్మ చైర్మన్ నరాల రవీందర్ మాజీ మండల కన్వీనర్ మెరాజ్ రైతు బంధు అధ్యక్షుడు ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు अर्शिया अंजुम इचोड़ा बी अनिता इचोड़ा दी अनिता వచ్చారమ్మా
లక్ష్మణ్ పాటిల్ సిరిచెల్మ టుకునూర్ నర్సయ్య అల్లే శాంతబాయి బెక్కం ఎల్లయ్య ఇచారి మల్లయ్య ఇచ్చోడ ఆడే ఉత్తమ్ ఆడే బిక్కు బాబ్జీపేట్. అప్పుడే అటువంటి మేధావులు 50-60 సంవత్సరాల ముందు జరిగే విషయాన్ని కూడా వారు తెలివితో తెలుసుకొని మరి అతను తెలియజేశారు. ఏమని చెల్లికి పోవద్దు, మన ఇంటికి నల్ల చాలు చేస్తే నీళ్లు రావాలి. అది కూడా ఏ నీళ్లు? గంగ నీళ్లు, పవిత్రమైన గోదావరి నీళ్లు. ఆ నీళ్లు కొంచెం ఇట్లా పట్టుకొని చదువుకుంటే పాపం కూడా పోతుందట, గంగా స్నానం అయినట్టయితుందట. అటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారిది. ఇవాళ ఈ 2 నెలల లోపు 500 చేయాలా, డిసెంబర్ జనవరిలో ఇంకో 500 మందికి చేయాలా, మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఇంకో 500 మందికి చేయాలా. ఇదండి మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు చేసే పనులు. ఇవాళ దళిత జాతి కోసం వారు ఎంత తంట పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఏ రకంగా మరి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తా ఉన్నారో కానీ దళిత జాతి బాగుపడాలా అనే ఆలోచన వారిది. కాబట్టి అదే కాదు, ఇవాళ కేసీఆర్ కిట్ అనేది ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మా మహిళా సోదరులకు అందరికీ తెలుసు మరి కేసీఆర్ కిట్ గురించి. అదే కాదు, ఇవాళ 24 గంటల కరెంటు. గతంలో మీరు చూసిండ్రు, కరెంట్ లేదు, కరెంట్ నై కుట్టజలి కరెంట్ కుట్టజలి అనే ఏం नाही तिथून तुटली म्हणा, हैदराबादहून थांबली म्हणा, ते कामारेड्डी निजामाबाद पासून थांबली म्हणते. आता काय करावं 2-4 दिवस असं तसली परेशानी होते काळामध्ये. लई परेशान होत. करेंट नाही, कोणी वावर करणार, तरकारी काढणार, माणूस 2 एकर 1.5 एकर काढत होते. భారతదేశం బడుగు బలహీన వర్గాలదని చెప్పడానికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేపట్టారని ఏఐసిసి కార్యదర్శి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రాహుల్ చేపట్టే 3500 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ తన క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం కావాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని సజావుగా జరగాలని, ఆయురారోగ్యాలతో యావత్ దేశం మొత్తం తిరగాలని అభిలషించారు. तमाम के दरमियान उल्फत और मोहब्बत नसीब अता फरमा. जिस मजहब से भी प्रणेते ब्राह्मणो श्रेय उतरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेव जनासिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु. తండ్రి పరిశుద్ధుడవు, సృష్టికర్తమైన మా దేవ, సమస్తానికి ఆధారభూతుడవు, నమ్మదగిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్య ఘనకార్యము చేయ హెచ్చించబడిన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం ప్రభా తండ్రి అయిన మీ సన్నిధిలో వారి ముందున బాధ్యతలన్నిటి కొరకు కూడా మీ సహాయం, మీ దీవెన, మీ తోడ్పాటు దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ప్రజల పక్షాన సమాధానం చెప్పే విధంగా ఏదో నామమాత్రంగా 1 రోజు 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తా అంటారు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు చేస్తాం, ఆఖరి చూసే వరకు ఆ భ్రమలో ఉండి తక్కువ రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలను ముగింపి చేయడం జరుగుతా ఉన్న సందర్భంలో నిన్న కూడా
బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మా సిఎల్పి నాయకులు బట్టి గారు కూడా 3 వారాల పాటు కనీసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే నిర్మల్ జిల్లా ముతోల్లో వినాయక నిమజ్జన ఉత్సవ శోభాయాత్ర సందర్భంగా సౌండ్ సిస్టమ్కు సంబంధించిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర పునఃప్రారంభమైంది. స్థానిక శివాలయం ప్రాంగణంలో గ్రామస్తులు, వినాయక మండలి సభ్యులు, యువకులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నిలిచిపోయిన నిమజ్జనోత్సవంపై చర్చించి పలు డిమాండ్లను పోలీసు అధికారులకు విన్నవించారు. యువకులపై కేసులు పెట్టొద్దని, సౌండ్ సిస్టంలకు అనుమతి ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 9 రోజులకు నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. దీంతో శోభాయాత్రలో 3 బాక్సులకు అనుమతి ఇవ్వడంతో పాటు యువకులపై కేసులు నమోదు చేయమని పోలీసులు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. వాళ్ళకి కొట్టే అధికారం ఉందా? మనం తప్పు చేశామా? ఎందుకు కొట్టిండ్రు? ఇప్పుడు మన నాయకులు కూడా కూర్చున్నారు కాబట్టి వాళ్ళని మనం అడుగుతాం. వాళ్ళ పోయి ట్రాన్స్ఫర్ చేపిస్తారా, సస్పెండ్ చేపిస్తారా? ఎలాంటి ఏ సమస్య రాకుండా మేము ప్లస్ మా హితులో మీరు సార్ కూడా మా దగ్గర ఉంది, మా అన్నదమ్ముల లెక్క, సొంత పిల్లల లెక్క మా అందరికి ఉన్నారు సార్. కాబట్టి మీరు అందరూ మేమందరూ కలిసి ఎలాంటి మళ్ళా ఏం జరగకుండా 1, 2, 3, 4 అంటే ఇంకో రోజు పడేటట్టు 9వ రోజు వేసుకునేటట్టు నిర్ణయం చేశాం. కానీ ఓళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండద్దు. రెండవది ఇప్పుడున్నాయి కొత్తగా డీజిల్ వాళ్ళు టీకొని వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళకి సార్ ఆన్సర్ పెట్టకుండా 2, 3, 4 మేము మీ వాళ్ళము సార్ దండం పెడతామేగా మాకు సహకరించండి సార్. ఇక ఉన్నాయి లేని వాళ్ళు తెచ్చుకోవాలి, ఇక రావు భయపడి 2, 3, 4, 5 ఎదురున్నాయో సార్ మేము తీసుకొని వెళ్ళిపోతాం. మాకు సహకరించండి సార్. మేము మీకు ఇప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకొని నిన్న నిమజ్జన శోభాయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శోభాయాత్ర లోపల చోటు చేసుకున్న సంఘటనలను బట్టి ఈరోజు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులందరితో కూడా చర్చించి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ ఉత్సవ శోభాయాత్రను కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు చెప్పి పోలీస్ శాఖ సహకరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రను అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా కంప్లీట్ చేసుకొని పోలీస్ శాఖతో సహకరించవలసిందిగా, అలాగే పోలీస్ శాఖ కూడా మీకు కోఆపరేటివ్గా ఉంటుంది. అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద 2వ విడత పాదయాత్రకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి శ్రీనివాసరావు, చెలసాని శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కొనసాగించాలి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, అమరావతినే నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రాజధానిలో రాజధాని విషయంలో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాజధాని విషయంలో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. రాజధాని పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. రాజధాని పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి నిర్మించాలి. తగ్గట్టుగా చొరవ ప్రదర్శించడం లేదు. ఇది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ అమరావతిలో ఉండాలని చెప్పి అందరూ మద్దతిచ్చారు. అయితే కొన్ని పార్టీలు అస్పష్ట వైఖరి అధికార నాయకులు, ప్రోగ్రెసివ్ స్టడీ సైకిల్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు హనుమంత్ రెడ్డి గారు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 1000 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతుంది. రాష్ట్ర ప్రజల యొక్క ఉమ్మడి అభిప్రాయం అమరావతిలో రాజధాని పెట్టాలని. అటు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖాతరు చేయకుండా ముందుకే మొండిగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కోర్టు జోక్యంతో చివరికి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని అమరావతి రాజధానిగా అంగీకరించిన తర్వాత కూడా ఇప్పుడు మరలా కొత్త బిల్లు పెడతాం, 3 రాజధానుల బిల్లు పెడతాము, ఎన్నికలకు ముందే పెడతామని చెప్పని ఇప్పుడు కూని రాగాలు తీయటం, ఇది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతోటి ఆటలాడుకోవటమే, చెలగాటం ఆడటమే. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి రాష్ట్రాభివృద్ధి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్న ఆ వివాదానికి స్వస్తి చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ సోమాజిగూడలో వినాయకుని మండపం వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్లు వానం సంగీత యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి సంజీవ, పల్లవి యాదవ్, అప్పు ఖాన్, షరీఫ్ ఖురేషి, తన్ను ఖాన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేతులు అన్న ప్లీజ్ చేతులు అన్న సంజాన రైట్. भाई काका जरगे नु ఇంకా కాలే నిది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. గత 32 రోజులుగా వీడీసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జగ్గాసాగర్ గ్రామస్తుల పాత్ర ప్రత్యేకమైనదని వారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగ్గాసాగర్లో 100 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ పేరు రాష్ట్ర నలుమూలల మార్మోగిందని వారు అన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన జగ్గాసాగర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. మా జగ్గాసాగర్ గ్రామము 12 గ్రామాల మధ్యన ఉన్నది కాబట్టి మా జగ్గాసాగర్ మండలం కావాలని మేమందరమే కాకుండా మా పక్క ఊర్ల వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మండలం కావాలని, ఎంతో అభివృద్ధి కావాలని అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీరందరూ పెద్దలు, ఎమ్మెల్యే గారు కానీ, కేసీఆర్ గారు కానీ మాకు
జగ్గసాగర్ని మండలంని చేయాలని కోరుతున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాము. ఒకటి ఏంటిదంటే మాకు మండల కేంద్రం కావాలంటే ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందుతుంది. 12 గ్రామాలకు 12 గ్రామాల సెంటర్లో ఉన్నది మా జగ్గసాగర్ గ్రామం. అందుకొరకు మీరు కలెక్టర్ని కూడా ఆదేశించి మా గ్రామం సెంటర్లు ఉన్నదా పక్కకున్నదా తెలుసుకోండి. సెంటర్లో ఉన్నట్టయితేనే మాకు కరెక్ట్గా న్యాయం చేయండి. ఈ 32వ రోజు జగ్గసాగర్లో ఈ నిరాహార దీక్ష సాగుతుంది. ఇప్పుడు రేపటి నుండి 33వ రోజు నడవబోతుంది. దీనికి ఏంటిదంటే ఇంతకుముందు జగ్గసాగర్ గ్రామం అంటే ఎక్కడుంటుందని తెలియలేదనుకుంటూ కాదు. ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఇక్కడ జగ్గసాగర్కు వచ్చిండు. జగ్గసాగర్ తెలుసు, జగ్గసాగర్ని సెంటర్ చేస్తానని చెప్పిండు ఎప్పుడో. ఇప్పుడు ఆ మాటను కూడా మరవకుండా మా జగ్గసాగర్ని సెంటర్ చేయాలి. సెంటర్లో ఉన్నది కలెక్టర్ నివేదిక ప్రకారంగా మీరు ఆదేశించి మా జగ్గసాగర్ సెంటర్లో ఉన్నదని ధన్యవాదాలు కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్. విలేకరుల పట్ల దుర్భాషతో మాట్లాడిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి నరహరి డిమాండ్ చేశారు. దవ్వాడ మండల కేంద్రంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన అధికార బలంతో ఫోటోలు తీస్తున్న విలేకరులపై చీటికి మాటికి తిట్టడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే బేషతరుగా విలేకరులకు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. నారాయణపేట జిల్లా ప్రజలకు నమస్తులు. ఈరోజు నారాయణపేట నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీకై ధనవాడ మండల కేంద్రానికి వచ్చి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, మరికల్ వాస్తవ్యులు శ్రీ ఇమాం గారు ఆ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఇమాంపై స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు బేకూఫ్ అని దుర్భాషలాడడం సరైనది కాదు. తెలంగాణ రాష్ట్ర సాకారతలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్రికేయులపై స్థానిక ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఈ విధంగా సదరు రిపోర్టర్పై దౌర్జన్యం దిగడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఇమాం గారికి రాజేందర్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క అంశం పట్ల, రిపోర్టర్స్ పట్ల స్థానిక ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 130 డివిజన్లో టీఆర్ఆర్ఏ అధ్యక్షుడు ఏనుగుల వీరేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి, భూపతి రెడ్డి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరేష్కు మంచి యువ నాయకుడని, ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని, పార్టీకి మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు గుంజ శ్రీనివాస్, చాంద్ పాషా, జేమ్స్, సంజీవరెడ్డి, రహమతుల్లా, దమ్మై శ్రవణ్ కుమార్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి, రహమతుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సెప్టెంబర్ 7 ఇప్పుడు
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు, మా యొక్క జన్మదినం మరియు అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ టీమ్ ఆరా స్థాపించిన రోజు 3 ఒకటే కావడం నిజంగా మా అదృష్టం. మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలందరూ నాకు వెన్నుదన్నుగా ఉండి మరియు చాలా సహాయకారిగా ఉండి నాకెంతో సపోర్ట్గా నిలిచినందుకు మన గుంజ శ్రీనివాస్ గారికి, చాన్ పాషాబాయ్ గారికి, మక్బుల్ బాయ్ గారికి, మిగతా వారి బృందానికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి బృందంతో విచ్చేసి దిగ్విజయం చేసినటువంటి మన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మన భూపత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది నిజంగా చాలా ఆనందకరం. ఈరోజు మన యువ నాయకుడు మన వీరేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క 130 డివిజన్ సుభాష్ నగర్లో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ఫౌండేషన్ రోజు కాబట్టి ఆ యొక్క ఫౌండేషన్ డే కూడా వారి యువజన కాంగ్రెస్ నాయకులు సంగం వీరేష్ గుప్తా గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఉదయం నుంచి వాడవాడల కార్యకర్తలు తరలి వచ్చి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భూపత్ రెడ్డి గారు, చాంద్ పాషా గారు, మక్బుల్ బాయ్ గారు వీరంతా కూడా ఉదయం నుంచి ఆయన అమ్మటి ఉండడం జరిగింది. హైదరాబాద్ పాత బస్సి బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ ఆలం ఫిల్టర్ ఎదురుగా రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. బహదూర్పుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించి విచారణ చేపట్టారు. कोने के बने पसंद पसंद ठीक है भाई ठीक है चलो डुमा पसंद है नहीं सर डुमा यार फोटो ये उन्होंने सुधा कर आपको पता है नहीं सर ये ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆసరాతో వయోవృద్ధుల జీవితాల్లో వెలుగులు, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర విజయవంతం కావాలి, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు. గ్రామస్తులతో ఫలించిన పోలీసుల చర్యలు, ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.